ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచిగా ఉన్నారు అందరూ, మేమైతే అందరం మంచిగా ఉన్నాము, మీరు కూడా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అయితే మేము ఇలా శివరాత్రి ఉందని గుడికి పోతున్నాము. అయితే ఇలా గుడికి ఎందుకు పోతున్నాము అని అంటే ఇగో మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళి వచ్చిండు. ఇగో మా చిన్నమ్మ మా ఊళ్ళోనే ఉంటాడు, పిల్లలు చూడడానికి పోతున్నాము. గుడికాట మత్తు మంది ఉంటారని పోతున్నాం. అయితే ఇది మా తిరుమనపల్లి బీరప్ప గుడి. రేపు శివరాత్రి ఉందని ఇక్కడ అన్నదానంకు ఏర్పాటు చేస్తుర్రు. అయితే గుడి గట్టి నుంచి ఇదే ఫస్ట్ టైము అన్నదానం పెట్టుడు. ఇగో ఇట్లా రెడీ చేసిర్రు మంచిగా. పోతున్నాం గుడికి, వస్తారా? లేదు లేదు గుడికి పోతున్నాం. వస్తాం ఏ గుడికి పోదాం మరి? శంభుని గుడి, నిజామాబాద్ శంభుని గుడికి పోతున్నాం. కంటేశ్వర్ పోదాం అనుకున్నాం కానీ మస్తు మంది ఉంటారు అచ్చాడ, బాగా రష్ ఉంటదని ఏమనుకోలే. ఇంకా పోదామని అనుకుంటున్నాము, అటు పోయినా అక్కడ చూస్తాం. ఇగో పోంగ ఖానాపూర్ గుడికి వచ్చినాము. అయితే పోంగ ఖానాపురం పోయినాము. అయితే మన ఊరికి దగ్గరనే ఉంటది ఖానాపురము, కానీ ఎప్పుడు పోలేమని ఈసారి పోదామని చెప్పేసి పోయినాము. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డం. ఇక గుడి లోపలికి పోయి దర్శనం చేసుకొని బొట్టు పెట్టించుకున్నాము. బొట్టు పెట్టించుకున్న తర్వాత ప్రసాదం పట్టినాము. ప్రసాదం పట్టేసి ఇక మళ్ళా పైన కూడా ఒక గుడి ఉంటుంది. అంటే ఈ గుడికి పైన ఉంటుంది కొంచెము, ఇట్లా తిరిగి మెట్లెక్కి రావాలా. ఇక ఆడికి పోతామని పైనకి ఎక్కినాము. పైనకి ఎక్కిన తర్వాత ఆడ కూడా దర్శనం చేసుకొని అందరం బొట్టు పెట్టుకొని ఇక మళ్ళా శంభుని గుడికి పోతాం నిజామాబాద్కి అని చెప్పేసి ఇక తొందరగా దర్శనం చేసుకున్నాము. ఇక ఖానాపురంలో దర్శనం చేసుకొని నిజామాబాద్ పోతామని పోయినాము. ఇక సన్నం బండ్లు రాలేవాడికి బైకులు, మన బండి పెట్టాలి అసలు సందు లేకుండే, అంతగానం రష్ ఉన్నారు మన గాంధీ చౌక్లో. ఇక్కడ ట్రాఫిక్ నుంచి పడితే లోపల దాకా బండ్లే ఉన్నాయి. ఇక ఆడ కొబ్బరికాయ కొనుక్కున్నాము, ఒకటి కొబ్బరికాయ కొనుక్కొని మళ్ళీ లోపలికి పోతామని ఇక పోతున్నాము. ఇక రోడ్డు మీద నుంచి పడితే గుడి లోపల దాకా మస్తు మంది జనాలు ఉన్నారు. మస్తు అంటే అసలు బాగా మంది, అసలు ఒక 2-3 గంటలు అయినా కానీ ఆ లైన్ దంగది. ఇక మళ్ళీ మేము ఇంటికి పోవాలా, లేట్ అవుతుందని చెప్పేసి ఇక టికెట్ తీసుకుంటామని టికెట్ తీసుకున్నాము దర్శనం కోసము. ఇక లోపలికి పోతామని పోయినాం కానీ అయినా కానీ గంట సేపు అయింది ఆ లైన్లో నిలబడుడికి. మా వాడు కాళ్ళు నొస్తున్నాయి అని తలిగిండు పాపం. ఇక బాగా మంది అంటే బాగా మంది జనాలు. ఇక బాగా సేపటికి మాకు దేవుడిది దర్శనం అయింది. దర్శనం కాగానే ఇక కొబ్బరికాయ కొడతామని కొబ్బరికాయ కొట్టే దగ్గరకు పోయినాం కానీ ఆడ కూడా మస్తు మంది ఉన్నారు. ఇక కొబ్బరికాయ కొట్టినాము. కొబ్బరికాయ కొట్టేసి ఇక ముందటికి వచ్చినాము, గుడి ముంగటికి వచ్చేసి మళ్ళీ ఒకసారి మొక్కేసినాము. మొక్కి ఇక మేమందరము మొత్తం ఇట్లా చూసినాము, గుడినంతా చూసినాము. అసలు ఎప్పుడు పోలేము గుడికి, శంభుని గుడికి. నిజంగా మంచిగా తయారు చేసిర్రు పువ్వులతోని ఇట్లా. ఇక ఫుల్ మంది భక్తులు వచ్చిర్రు. ఇక ఇంతగానం ఉంటారని అసలే అనుకోలేను నేను. మళ్ళీ మంచిగా ఉన్నది గుడి కూడా. ఇక మేము బయటకు వచ్చినాము, గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చినాం కానీ ఇక రోడ్డు మీద జనాలు ఉన్నారు. వాళ్ళందరిది ఇక లోపలికి పోయి దర్శనం కావాలంటే ఒక 2-3 గంటలు అయినా కానీ పడుతుంది, అంతగానం జనాలు ఉన్నారు. ఇక మళ్ళీ ఆడికెళ్ళి వచ్చేసి కంటేశ్వర్ కోతామని పోయినాము. ఆడ కూడా మస్తు మంది ఉన్నారని ఇక సప్పున దాకా ఇంటికి పోయిందే పోపు, మాలస్క టైం అవుతుందని ఇక ఇంటికి పోతామని వెళ్ళినాము. ఇక పోంగా బీరప్ప గుడిని తీసిన కదా, ఇక ఇప్పుడైతే ఇంకా చీకట్లో మంచిగా కనబడుతుంది. మొత్తం గుడి నిండా లైట్లు వేసిర్రు, మంచిగా కనబడుతుంది. ఇక రేపు పొద్దున అన్నసత్రం ఉంటుందంట. ఇక రేపు పొద్దున కూడా పోవాలా. ఇక ఊళ్ళోకి వచ్చేసినాము. ఇక ఈడ మన రాముల వారి గుడి ఉంటుంది, ఆడ కూడా మంచిగా లైట్లు వేసిర్రు. ఇక మాకైతే మంచిగా దేవుడిది దర్శనం అయిపోయింది.
ఇక టికెట్ తీసుకున్నాం కాబట్టి జల్దీ అయిపోయింది, జల్దీ ఇంటికి వచ్చేసినాం. మీరు పోయిర్రా మరి గుడికి? మేమైతే మంచిగా పోయి మంచిగా వచ్చినాం. గుడికి పోయినాము, వచ్చినాము. రాంగ సాబ్దాను, పల్లీలు, ఉప్పు, ఒక పొద్దు ఉప్పు తీసుకొచ్చుకున్నాం. సాబ్దాను వేసుకుంటాము, తింటాము.